దారి దోపిడీలకు పాల్పడటమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను లాలగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. ముఠా నాయకుడిగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహమాన్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. గత రాత్రి నార్త్ లాలగూడలో రౌడీ షీటర్లు రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గం మధ్యలో మెట్టుగూడలో ఒక వ్యక్తి కొట్టి మొబైల్ ఫోన్ లాక్కుని పారిపోయాడు కృష్ణయ్య. ఫిర్యాదుతో లాలగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మెహబూబ్ను అరెస్ట్ చేసినట్లు డీసీపీ గిరిధర్ తెలిపారు. ఇక మొబైల్స్ దొంగిలించి జలసాలకు పాల్పడుతున్న డిగ్రీ విద్యార్థులు మహమ్మద్ సోహెల్, అదేవిధంగా మహమ్మద్ మెహబూబా కూడా అరెస్ట్ చేసినట్లు తెలిపారు. దగ్గర ఒక సురేష్ అనే అబ్బాయి కొరియర్ సర్వీస్ చేస్తాడు. ఆయన కొరియర్ సర్వీస్ చేస్తూ ఉండి ఏదో ఫోన్ మాట్లాడదామని ఇట్లా వేరే అవసరం ఉంది, ఆయనకు కొరియర్ డెలివరీ చేసేది ఉందని ఫోన్ చేసేటప్పుడు ఒక ఇద్దరు మహమ్మద్ సోహెల్, మొహమ్మద్ మెహబూబ్ అని ఇద్దరు, వీళ్ళు డిగ్రీ స్టూడెంట్స్. వీళ్ళు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నేరేడ్మెట్లో చదువుకుంటారు. ఒకతను ఫస్ట్ ఇయర్, ఒకతను సెకండ్ ఇయర్ ఉన్నారు. వీళ్ళు వచ్చి వీళ్ళకి డబ్బు అవసరం ఉంది, మందు తాగడానికి, తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది. అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం, వీళ్ళు వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండింటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో నాగరాజు డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ టీం నాయుడు, రాజశేఖర్, సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే, మేము సెల్ ఫోన్ ఎత్తుకుపోయింది నిజమే, మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది, తర్వాత సిగరెట్లు, మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని. ఎవరికి అమ్ముకున్నారు అన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్, అంటే డిఎల్ మొబైల్స్ అనే షాప్ పెట్టుకున్నప్పుడు ఇతనికి అమ్మామని చెప్పి చెప్పడం జరిగింది. అయితే మొహమ్మద్ షకీల్ ఖాన్కు మీరు దొంగతనం చేసిన సొమ్మ అని తెలుసా అంటే, సార్ ఇది క్లియర్గా తెలుసు సార్, మాకు మేము ప్రీవియస్లో కూడా మా ఫ్రెండ్స్ అమ్మడం అవి చూసాము, మీ